ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. యెషయా 55, 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకాలి. దేవుడు దొరికేటువంటి ఒక సమయం ఉన్నది మనకు. తప్పకుండా ఆయనను నీవు వెతుకుతే, నీ సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కానీ పైసాకు పనికి రాని వారి వైపు తిరుగుతున్నావు, వారి వెంట తిరుగుతున్నావు, కానీ నీకు మనశ్శాంతి అన్నది దొరకడం లేదు. కానీ మనశ్శాంతిని, సమాధానమును, సంతోషమును ఇచ్చేటువంటి దేవుణ్ణి నువ్వు వెతకాలి. వెతుకుతే తప్పకుండా ఆయన దొరికే దేవుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. తప్పకుండా అడుగుతే ఆయన తప్పకుండా ఇచ్చే దేవుడు, వెతుకుతే ఆయన దొరికే దేవుడు, ఆయనను తట్టితే ఆయన తలుపు తీసే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని బిడ్డలారా, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన ఎక్కడున్నాడంట? ఆయన సమీపంగానే ఉన్నాడు, మనకు అందుబాటులోనే ఉన్నాడు ఆయన. కానీ మనము అందుబాటులో ఉన్నటువంటి దేవుణ్ణి విడిచిపెడతాము. అందుబాటులో లేనటువంటి వాటి కోసము గుట్టలు, చెట్లు, పుట్టలు అన్నిటినీ వెతుకుతూ అక్కడ కనబడినటువంటి వాటి కొరకు మనం వేగిరపడుతూ ఉంటాం దేవుని బిడ్డలారా. కానీ మనకు సమీపముగా ఉన్నటువంటి దేవుడు, మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, ఆయనను మనం వెతుకుతే తప్పకుండా ఆయన మనకు దొరికే దేవుడు. ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయనను మనము వేడుకొనాలంట. ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడు అనగా మనకు అందుబాటులోనే ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు, కానీ నీవే ఆయనకు అందుబాటులో లేకుండా ఆయనకు దూరంగా జీవిస్తూ అయ్యో ప్రభువా అని మొరపెడుతున్నావు, కానీ ప్రయోజనము లేదు. నువ్వు దేవునికి సమీపంగా రా, దేవుని సన్నిధికి రా, నీ తప్పులు దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఆయన సన్నిధిలో పాప క్షమాపణ ఉన్నది. ప్రభువుని అడుగు, నువ్వు తప్పకుండా ఆయన క్షమించి నిన్ను శుద్ధీకరించి నిన్ను సంతోషముతో సమాధానముతో ఆయన నింపే దేవుడు. ఆయన తప్పకుండా నీకు కనిపించే దేవుడు, నీ మొరను ఆయన ఆలకించే దేవుడు. ఆయన సమీపముగా ఉన్నప్పుడే, నీకు అందుబాటులో ఉన్నప్పుడే ఆయనను వేడుకో దేవుని బిడ్డ. దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి, తప్పకుండా నీ మొరను ఆయన ఆలకిస్తాడు. నీ జీవితంలో సంతోషమును, సమాధానమును, శాంతిని ఆయన సమృద్ధిగా ఇచ్చే దేవుడు కనుక ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సమీపముగా ఉండగా నువ్వు ఆయనను వెతుకు. ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనాలి. వెతకాలి, వేడుకొనాలి, వెతకాలి, వేడుకొనాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెతకండి, తప్పకుండా ఆయన దొరుకుతాడు. ఆయనను వేడుకొనండి, తప్పకుండా మీ మొరను ఆలకిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.